నమస్తే. తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే పబ్స్ ఉన్నాయో, అలాగే ఈవెంట్ మేనేజర్స్ గానీ, రకరకాల ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం నుంచే ఈ వేడుకలు షురు అవుతాయి. ఇలాంటి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం తెలంగాణ పోలీస్ అధికారులు దానికి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆ సిటీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పబ్లకు సంబంధించి ముఖ్యంగా ఆదేశాలు జారీ చేశారు. నియమం అంటే నియమ నిబంధనలు పాటించకపోతే ఇంకా ఎన్నడూ జీవితంలో వాటిని ఓపెన్ చేయకుండా సీజ్ చేయటం, అలాగే వారిపై కఠిన చర్యలు, క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త అనే ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ పరిధుల్లో సోదాలు జరుగుతున్నాయి, తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మొన్న ఎస్ఆర్ నగర్, అలాగే జీడిమెట్ల కొన్ని చోట్ల ఈ నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చే వారిపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా చెప్పారు. ఈ విభాగానికి సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ సాండిలియన్ నియమించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా తెలంగాణలో డ్రగ్స్ కానీ, మత్తు పదార్థాలు కానీ, గంజాయి ఇటువంటి మాట వినిపించిందా నేను ఊరుకోను. దానికి సంబంధించి ఎంతటి పెద్దవారైనా సరే ఉపేక్షించొద్దు అని చాలా సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి తరుణంలో హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంది. మా దగ్గర సమాచారం ఉంది, ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికైనా అలర్ట్ కాకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది పెద్దవారు ఈ డ్రగ్స్కు ఊతం ఇస్తున్నారు. వారు వాడటమే కాకుండా దాన్ని సరఫరా చేయటానికి కూడా కొంతమందిని పెట్టుకొని దాన్ని యథేచ్ఛగా అక్రమాల వ్యాపారం చేస్తున్నారు అనేది కూడా పోలీసులు చెప్పారు. ఇలాంటి క్రమంలో కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా ఎవరైనా ఒకవేళ నూతన సంవత్సర వేడుకలనే కాదు, ఎప్పుడైనా సరే ఎవరైనా తాగి దొరికితే బ్రీత్ ఎనలైజర్తో పాటు టెస్టులతో పాటు వారిని జైలుకి తీసుకువెళ్తాం. ఖచ్చితంగా వారి పేరెంట్స్ రావాలి. దానికి సంబంధించి శిక్ష మాత్రం కన్ఫామ్గా ఉండబోతుంది అని చెప్పి చాలా సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు సిపి. ఇలాంటి క్రమంలో ఈ 3 కమిషనరేట్ పరిధిలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి టీంలు ఏర్పడ్డాయి, టాస్క్ ఫోర్స్ టీమ్స్. ఎందుకనంటే ఈ నూతన సంవత్సర వేడుకల ముసుగులో అక్రమాలు, అలాగే ఆ డ్రగ్స్ వినియోగం, అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా జరుగుతాయి. దీని మాటున గొడవలు, వివాదాలు, అది హత్యలకు కూడా దారితీసే అవకాశం ఉన్నందున ఈసారి మాత్రం నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి చాలా నిఘా పెట్టారు పోలీసులు. ఎక్కడా కూడా ఎవరిని కూడా ఉపేక్షించరాదు. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినటువంటి పెద్దవారిని కూడా వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో దీని మీద హై ఫోకస్ పెట్టారు పోలీస్ అధికారులు. ఎక్కడికక్కడే మఫ్టీలో పోలీస్ బృందాలు తిరుగుతున్నాయి టీమ్స్ కింద. ప్రతి పబ్బు, అలాగే రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్ మీద ఫోకస్ పెట్టినటువంటి పోలీస్ అధికారులు ఎలా అయినా సరే హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఈ డ్రగ్స్ అనే పదం వినపడకూడదు అని చెప్పి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు అధికారులు. అలాగే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ముందుకు వెళ్తున్నారు.